This video is made for education purpose only. Welcome back again. This is Vidya. You watch Be the Dicky Government Jobs channel. గైస్ ఈరోజు మనకి BHEL నుంచి బంపర్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందని చెప్పొచ్చు అనమాట. సో గైస్ ఎగ్జామినేషన్ ఏమి ఉండదు, ఇంటర్వ్యూ కూడా ఉండదు. మీ యొక్క మార్క్స్ బేస్ చేసుకుని మిమ్మల్ని అయితే సెలక్షన్ అయితే చేస్తారు. మీరు 10+2 క్వాలిఫికేషన్ అయి ఉండి, డిప్లొమా క్వాలిఫికేషన్ అయి ఉండి, ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ అందరూ కూడా బ్రహ్మాండంగా అయితే ట్రై చేయొచ్చు. 760 వేకెన్సీస్కి బంపర్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది అనమాట. సో చాలా మంచి అప్డేట్, క్లియర్ డీటెయిల్స్ అన్ని కూడా డిస్కస్ చేస్తాను. కరెక్ట్గా చూస్తే మనకైతే 3 నోటిఫికేషన్స్ అయితే మనకైతే రిలీజ్ అయ్యాయని చెప్పొచ్చు అనమాట. ఆ 3 నోటిఫికేషన్స్ ప్రాపర్గా ఓపెన్ చేసి మీకు ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, నెక్స్ట్ ఏజ్ క్రైటీరియా ఏంటి, ఎలా అప్లై చేయాలని ఒక ప్రొసీజర్ అంతా కూడా చెప్తాను. ఎందుకంటే ఈ యొక్క 3 మన నోటిఫికేషన్స్ కూడా 2 డిఫరెంట్ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు అప్లై చేయాల్సి వస్తుంది. అందుకని తప్పకుండా వీడియో ఎండ్ ఓవర్ చూడడానికి అయితే మ్యాక్సిమం ట్రై చేయండి. సో చాలా మంచి అప్డేట్ ఫ్రమ్ భారత్ హెవీ ఎలక్ట్రికల్ లిమిటెడ్ BHEL నుంచి అయితే వచ్చింది. ఓకే, డీటెయిల్స్ చూసేద్దామా? నా యొక్క స్కీమ్ అయితే చూసేయండి. బిఫోర్ దట్ కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి ఎక్కువ మందికి. గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్, ఆల్ PSU జాబ్ అప్డేట్స్, బ్యాంక్ జాబ్ అప్డేట్స్ అన్నీ కూడా కవర్ చేస్తున్నాం. అందుకని మిస్ అవ్వకుండా తప్పకుండా మన యొక్క ఛానల్ని ఫాలో అవ్వండి, ఎక్కువ మందికి షేర్ చేయండి. ఓకే, డీటెయిల్స్ చూసేద్దాం. లెట్స్ స్టార్ట్. గైస్ ఇక్కడ చూస్తే మనకి BHEL మనకి భారత్ హెవీ ఎలక్ట్రికల్ లిమిటెడ్ నుంచి మనకి 3 నోటిఫికేషన్స్ రిలీజ్ అయ్యాయని చెప్పాను కదా. ఫస్ట్ నోటిఫికేషన్ ఇది, సెకండ్ నోటిఫికేషన్ ఏమో ఇది, మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. థర్డ్ నోటిఫికేషన్ వచ్చేటప్పుడు మనకైతే ఇది మాట 3 నోటిఫికేషన్స్, 3 ఇండివిజువల్ మనకి PDFs అయితే ఇచ్చారు. ఈ 3 నోటిఫికేషన్స్ మనం ప్రాపర్గా ఎక్స్ప్లోర్ చేద్దాం. ఫస్ట్ నోటిఫికేషన్ చూస్తే సో సర్క్యులర్ మీరు ఇక్కడ చూడొచ్చు, ఎంగేజ్మెంట్ ఆఫ్ ట్రేడ్ అప్రెంటిస్షిప్ గురించి అయితే ఫస్ట్ నోటిఫికేషన్ అయితే వచ్చింది. మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. 2025-26 ఇయర్కి సంబంధించి అప్రెంటిస్షిప్ యాక్ట్ సంబంధించి 1961 కేటగిరీలోని మనకి ఈ యొక్క నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు, ట్రేడ్ అప్రెంటిస్షిప్ అన్నమాట. సో ఇందులో మనకి ఫిట్టర్ చూస్తే మనకి ఇక్కడ 210 వేకెన్సీస్, వెల్డర్ ఏమో 170, ఎలక్ట్రీషియన్ 50, టర్నర్ 30, నెక్స్ట్ మెకానిస్ట్ వచ్చేటికి 40 ఉంది, ఇన్స్ట్రుమెంట్ మెకానిక్ వచ్చేటికి 10 ఉంది, మోటార్ మెకానిక్ వచ్చేటికి ఏమో 10 వేకెన్సీస్, మెకానిక్ R&S అంటే రిఫ్రిజిరేషన్ ఏసీకి వచ్చేటికి 10, కోపాకి వచ్చేటికి ఏమో టోటల్గా 20 వేకెన్సీస్. ఈ యొక్క పర్టికులర్ నోటిఫికేషన్లోనే 550 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. మనకి 11,050, 10,700 అలా వేరీ అవుతూ వస్తున్నాయి అన్నమాట. డిపెండ్స్ అపాన్ ది ట్రేడ్. మనకి స్టైఫండ్ పర్ మంత్ మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ కూడా మనకి చూడండి డ్యూరేషన్ వచ్చేటికి టోటల్గా 12 months అంటే 1 year అయితే ఉంటుంది. ఎందుకంటే ఇది అప్రెంటిస్షిప్ కాబట్టి. ఓకే, దీనికి ఎలిజిబిలిటీ క్రైటీరియా గురించి చూస్తే మనకి ఫస్ట్ ఏజ్ క్రైటీరియా మాట్లాడదాం. 18 years నుంచి మ్యాక్సిమం 27 years వరకు ఉన్న క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో జనరల్ కేటగిరీ పీపుల్ అందరూ కూడా ఫస్ట్ ఆగస్ట్ 2025 కల్లా ఈ యొక్క ఏజ్ మాట వాళ్ళందరూ దీనికి అయితే అప్లై చేసుకోవచ్చు. ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది మనకు తెలుసు, యాజ్ పర్ ది గవర్నమెంట్ నామ్స్. SC STకి ఏమో 5 years, OBCకి వచ్చేటికి మనకి 3 years అయితే ఉంటుంది అనేసి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తారు. PWBD క్యాండిడేట్స్కి వచ్చేటికి మనకి అయితే 10 years అయితే ఉంటుంది. మీరు ఇక్కడ చెక్ చేసుకోండి. ఓకే, ఇంకా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే మనకి హై స్కూల్ పాస్ అంటే మనకి 10th పాస్ అయి ఉండాలి మీరు. దాంతోపాటుగా మీరు ITI పాస్ అయి ఉండాలి. ఎవరైతే ITI చేశారో సో వాళ్ళందరూ కూడా దీనికి అయితే ట్రై చేయొచ్చు అన్నమాట. సో చాలా మంచి అప్డేట్, ఇది మాత్రం మిస్ అవ్వద్దు. ITI సర్టిఫికేట్ మీకు అయితే ఉండాలి. సో చాలా మంది పార్ట్ టైంలోని, డిస్టెన్స్లోని, కరస్పాండెన్స్లో చేస్తుంటారు. సో ఇక్కడ చూడండి, ద క్యాండిడేట్స్ హూ హ్యావ్ కంప్లీటెడ్ దేర్ ఫుల్ టైమ్ IT కోర్స్ ఓన్లీ అప్లై చేయమంటున్నారు అప్రెంటిస్షిప్ ప్రోగ్రామ్స్. చూడండి, ద క్యాండిడేట్స్ హూ హ్యావ్ కంప్లీటెడ్ డిస్టెన్స్, పార్ట్ టైమ్, కరస్పాండెంట్ ఎవరైతే చేశారో వాళ్ళని అయితే కన్సిడర్ చేయరు అని చెప్తున్నారు. సో చాలా మంది డౌట్ వస్తుంది, అందుకే ఈ పాయింట్ అయితే చదివి వినిపిస్తున్నాను, మీకు చెక్ చేసుకోండి. ఫిజికల్ మేనేజ్మెంట్ అంతే ప్రాపర్గా ఉండాలి. సో మీకు చూస్తే ఫెసిలిటీస్ చూస్తే సబ్సిడైజ్డ్ ఫుడ్ ఉంటుంది, దాంతోపాటుగా హాస్టల్ ఫెసిలిటీ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారనేసి క్లియర్గా మెన్షన్ చేస్తారని మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. మీరు NAPS పోర్టల్కి వెళ్ళి మీరైతే అప్లై అయితే చేయాల్సి వస్తుంది. apprenticeship.india.gov.in మీకు చూపిస్తాను అది ప్రాపర్గా. సో మీకు ఇక్కడ చూస్తే మీకు అది కూడా మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. ఇక్కడ చూడండి, మనకి apprenticeship.india.gov.in ఇక్కడ మనకి స్కిల్ ఇండియాకి సంబంధించి ఈ యొక్క వెబ్సైట్కి వెళ్ళి మీరైతే అప్లై అయితే చేయాల్సి వస్తుంది అనమాట. సింపుల్ లాగిన్ ఆర్ రిజిస్టర్ మీకు ఇచ్చేస్తారు, క్యాండిడేట్ మీకు ఇచ్చేస్తారు. ఇక్కడ మీరు ఒక క్యాండిడేషన్ మొత్తం రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకుని తర్వాత లాగిన్ చేసి అప్లై అయితే చేసుకోవచ్చు. ఇది ఫస్ట్ మనకి నోటిఫికేషన్ బట్. ఇంకా సెకండ్ నోటిఫికేషన్ చూద్దాం. ఆ సెకండ్ నోటిఫికేషన్ వచ్చేటప్పుడు మనకి ఇది మాట భారత్ హెవీ ఎలక్ట్రికల్ లిమిటెడ్ నుంచి మనకైతే సెకండ్ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఇది ఏంటంటే ఎంగేజ్మెంట్ ఆఫ్ టెక్నీషియన్ అప్రెంటిస్షిప్ గైస్. ఓకే, ఇందాకదేమో ట్రేడ్ పేరు టెక్నీషియన్ అప్రెంటిస్షిప్ అయితే వచ్చింది. మెకానికల్ ఇంజనీరింగ్ 50, నెక్స్ట్ కంప్యూటర్ ఇంజనీరింగ్ ఆర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఏమో 10, సివిల్ ఇంజనీరింగ్ వచ్చేటికి 10, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ వచ్చేటికి 10, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ వచ్చేటికి ఏమో 10. టోటల్గా 90 వేకెన్సీస్ తోటి ఈ యొక్క నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఏజ్ క్రైటీరియా చూద్దాం. ఇక్కడ కూడా అంతే, మినిమం 18 years నుంచి మ్యాక్సిమం 27 years వరకు, ఫస్ట్ ఆగస్ట్ 2025 వరకు. ఏజ్ రిలాక్సేషన్ SC STకి ఏమో 5 years, OBCకి ఏమో 3 years, PWBDకి వచ్చేటప్పుడు మనకైతే 10 years అయితే ఉంటుంది. ఇక్కడ మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూడండి, హై స్కూల్ పాస్ ఉండాలి అండ్ డిప్లొమా పాస్. ఎవరైతే డిప్లొమా చేశారో 10th తర్వాత వాళ్ళందరూ కూడా రెగ్యులర్ బేస్లో చేసిన వాళ్ళందరూ కూడా దీనికి అయితే అప్లై చేసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ ఇచ్చారు క్యాండిడేట్స్ హూ హ్యావ్ కంప్లీటెడ్ దేర్ ఫుల్ టైమ్ డిప్లొమా. మనకి 2021 పాస్, 2022
2023, 2024, 2025 బ్యాచ్ వాళ్ళకు కూడా దీనికి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. అదే డిస్టెన్స్, పార్ట్ టైం, కరస్పాండెన్స్ చేసిన వాళ్ళు మాత్రం నాట్ ఎలిజిబుల్ అని ఇచ్చేసారు. 50 మార్క్స్ మీకు SC/ST వాళ్ళకి వస్తే సరిపోతుంది. 60 మార్క్స్కి ఏమో అన్రిజర్వ్డ్ అండ్ OBC EWS క్యాండిడేట్స్కి అయితే ఉంటే సరిపోతుందని వీళ్ళైతే చెప్తున్నారు అనమాట. సెలక్షన్ మెథడాలజీ కూడా ఏమి ఉండదు, మీకు వచ్చిన మార్క్స్ బేస్ చేసుకుని మిమ్మల్ని అయితే సెలెక్ట్ చేస్తారన్నమాట. అది మాత్రం గమనించండి గైస్. ఓకే, ఇక్కడ చూడండి మనకి స్టైఫండ్ 11,000 పర్ మంత్ మనకైతే ఇస్తారు కన్సల్టేటెడ్ పే. దాంతోపాటుగా సబ్సిడైజ్డ్ ఫుడ్ ఉంటుంది అండ్ హాస్టల్ ఫెసిలిటీ కూడా మనకైతే అవైలబుల్గా ఉందని వీళ్ళైతే చెప్తున్నారు. సో దీనికి నాట్స్ పోర్టల్ ఉంటుంది మనకి. ఆ నాట్స్ పోర్టల్లోకి వెళ్ళి ఇక్కడ చూడండి ఇక్కడ వచ్చే మనకి nats.education.gov.in ఈ యొక్క వెబ్సైట్లోకి వెళ్ళి మీరు రిజిస్ట్రేషన్ చేసుకుని అప్లై అయితే చేసుకోవాల్సి వస్తుంది. ఈ డాక్యుమెంట్స్ అన్ని కూడా మీరైతే రెడీ చేసుకోవాలని స్కిల్గా మెన్షన్ చేశారు. సిగ్నేచరు, మీకు ఫోటోగ్రాఫు, మార్క్ లిస్టు, కన్సల్టేటివ్ మార్క్ లిస్టు, SC/ST సర్టిఫికేట్ అంటే కమ్యూనిటీ సర్టిఫికేట్స్ అన్ని కూడా మీరైతే రెడీ చేసుకోవాల్సి వీళ్ళైతే చెప్తున్నారు అనమాట. మీరు ఇక్కడ చెక్ చేసుకోండి. సో మీరు 15th సెప్టెంబర్ కల్లా మీరు అయితే అప్లై అయితే చేసుకోవాలి. ఈ 3 నోటిఫికేషన్స్ కూడా గమనించండి గైస్. ఓకే, సో ఆ యొక్క వెబ్సైట్ కూడా మీకు అయితే చూపిస్తాను, ఒకసారి చూడండి ఒకసారి. ఇక్కడ ఆ వెబ్సైట్ వచ్చేటప్పుడు ఇది మాట నేషనల్ అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ స్కీమ్ మనకి అయితే ఇలా ఉంటుంది. సో ఈ యొక్క వెబ్సైట్లోకి వెళ్ళి ఇక్కడ మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ స్టూడెంట్ రిజిస్ట్రేషన్ చెక్ చేసుకుంటే జనరల్ స్టూడెంట్ రిజిస్ట్రేషన్కి వెళ్ళి ఈ యొక్క డీటెయిల్స్ అని ఇచ్చేసి ఫాస్ట్గా ఇక్కడ రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి. ఇక థర్డ్ నోటిఫికేషన్ వచ్చేటప్పుడు మనకి భారత్ హెవీ ఎలక్ట్రికల్ లిమిటెడ్ BHEL నుంచి అయితే వచ్చింది. ఇది కూడా మనకి ఎంగేజ్మెంట్ ఆఫ్ గ్రాడ్యుయేట్ అప్రెంటిస్షిప్. సో ఎవరైతే గ్రాడ్యుయేషన్ చేస్తారో వాళ్ళ కోసం ఈ యొక్క అప్రెంటిస్షిప్ని అయితే వీళ్ళైతే లాంచ్ చేస్తారన్నమాట. ఇది థర్డ్ మనకి నోటిఫికేషన్ అని చెప్పొచ్చు. ఇక్కడ చూడండి మెకానికల్ ఇంజనీరింగ్ మీద 70 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మీద ఏమో 10 వేకెన్సీస్, సివిల్ ఏమో 10, నెక్స్ట్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ మీద 5, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ మీద 5 ఉన్నాయి. దాంతోపాటు అకౌంటెన్సీ మీద 10 ఉన్నాయి, అసిస్టెంట్ HR మీద 10 ఉన్నాయి గైస్. ఓకే, ఈ పైన 1 to 5 వరకు వచ్చేటికి మీరు 10th పాస్ అయి ఉండాలి. అంటే దాంతోపాటుగా మీరు 12th పాస్ అయి ఉండాలి. సో అంటే మనకి ఇంటర్మీడియట్ చేసి ఉండాలి. దాంతోపాటుగా గ్రాడ్యుయేషన్ అంటే మనకి BE/BTech ఎవరైతే చేశారో రెగ్యులర్ బేస్లో BE/BTech చేసిన వాళ్ళు, ఈ స్ట్రీమ్స్లో BE/BTech చేసిన వాళ్ళు అందరూ కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. అదే అకౌంటెన్సీకి వచ్చేటికి మీరు 12th పాస్ అయి ఉండాలి. దాంతోపాటుగా BCom, సో ఎవరైతే BCom చేశారో మనకి వాళ్ళందరూ కూడా అన్నమాట. గ్రాడ్యుయేషన్ కామర్స్ చేసిన వాళ్ళందరూ కూడా దీనికి అయితే అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ అసిస్టెంట్ HRకి వచ్చేటికి మీరు 10+2 పాస్ అయి ఉండాలి. దాంతోపాటుగా ఆర్ట్స్ అంటే BA చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దీనికి అయితే అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ మనకి 120 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. ఓకే, సో ఆల్రెడీ ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇక్కడ ఇచ్చారు, మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఏజ్ లిమిట్ విషయానికి వస్తే మనకి 18 నుంచి 27 ఇయర్స్ వరకు, 1st August 2025 వరకు జనరల్ కేటగిరీ పీపుల్. SC/STకి ఏమో 5 years, OBCకి ఏమో 3 years, PWBD క్యాండిడేట్స్కి ఏమో 10 years అయితే ఉంటుంది. చెక్ చేసుకోండి. ఓకే, మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేటికి మనకి 60% ఉంటే సరిపోతుంది. ఏంటి అన్రిజర్వ్డ్ OBC, NCL అండ్ EWS క్యాండిడేట్స్కి 50% ఉంటే సరిపోతుంది. SC/ST క్యాండిడేట్స్ కానీ క్లియర్ మెన్షన్ చేశారు. 2021, 22, 23, 24, 25 పాస్డ్ బ్యాచ్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఫుల్ టైమ్ డిగ్రీ క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లై చేసుకోవడానికి అవుతుంది. పార్ట్ టైం కరస్పాండెన్స్ మాత్రం అప్లై చేయొద్దు, కన్సిడర్ చేయరని చెప్తున్నారు. ఓకే, ఇక్కడ కూడా మనకి 12 months డ్యూరేషన్ అయితే ఉంటుంది. 1 year మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు, 1 year అనేసి. సో ఇక్కడ మనకి 12,000 పర్ మంత్ మనకైతే స్టైఫండ్ అయితే ఉంటుంది అనేసి వీళ్ళైతే మెన్షన్ చేశారు. సబ్సిడైజ్డ్ ఫుడ్ ఉంటుంది, హాస్టల్ ఫెసిలిటీ కూడా వీళ్ళే ప్రొవైడ్ చేస్తారు. దీనికి MHR నాట్స్ పోర్టల్లోకి వెళ్ళి ఇక్కడ చూడండి nats.gov.inకి వెళ్ళి మీరైతే అప్లై అయితే చేసుకోవాల్సి వీళ్ళైతే చెప్తున్నారు. సేమ్ అదే మనకి డిప్లొమా వాళ్ళకి ఏమైతే ఇచ్చారో సేమ్ అదే వెబ్సైట్లోకి వెళ్ళి ఈ యొక్క వెబ్సైట్లోకి వెళ్ళి మీరైతే అప్లై అయితే చేసుకోవాలి. ఓకే, సో మంచి అప్డేట్. సో ఈ యొక్క 3 నోటిఫికేషన్ లింక్స్ కూడా వీడియో డిస్క్రిప్షన్లో VTechie పేజ్లో ఉంటాయి. అక్కడ నుంచి అయితే యాక్సెస్ చేసుకోండి, ప్రాపర్గా చదవండి, తొందరగా అయితే అప్లై అయితే చేసుకోండి. 15th September ఈజ్ ద లాస్ట్ డేట్ గైస్. ఓకే, వీడియో డిస్క్రిప్షన్ అన్ని లింక్స్ ఉంటే అక్కడ నుంచి అయితే యాక్సెస్ చేయండి. ఇంకో మంచి జాబ్ పెడితే మరి కలదు. అంతవరకు సెలవు, బాయ్.